అందరికీ నమస్తే అండి. ఈరోజు కేంద్రం బడ్జెట్లో అమరావతి నిర్మాణానికి 15,000 కోట్ల రూపాయలు కేటాయించింది కదా. అయితే సాక్షిలో ఒక బోగ్గాడు ఉంటాడు, ఆడే ఈశ్వర్ గాడు. నేను చాలా సందర్భాల్లో చెప్పా, ఆడు జర్నలిస్ట్ చదువుకోలేదు, ఆడు చదువుకొని జర్నలిస్ట్ అయినోడు కాదు, కన్నాలు వేసుకొని జర్నలిస్ట్ అయ్యాడు, ఆడికి అసలు ఏనా బొక్క తెలియదు అని చెప్పి చాలా సందర్భాల్లో చెప్పా. అయితే అప్పుడే విష ప్రచారం, కేంద్రం మనకు కేటాయించింది 15,000 కోట్ల రూపాయలు కాదు మనకు కేటాయించింది, 15,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకోవడానికి షూరిటీ సంతకం పెడతానన్నారు. మరి ఆ ఎదవ వీడియో చూసాడా చూడలేదా, నిర్మలా సీతారామన్ గారు ఏం మాట్లాడారో అది విన్నాడా వినకుండా మాట్లాడుతున్నారో మరి దిక్కుమాలేదో మాకు అర్థం కావట్లా. ఒకసారి ఆడేమని మాట్లాడుతున్నారో ఒకసారి వినిపించి నిర్మలా సీతారామన్ గారు ఏం మాట్లాడారో అది కూడా వినిపించిన తర్వాత మీకు క్లారిటీ వచ్చింది. 15,000 కోట్లు అని అందరూ అనుకుంటున్నారు, కానీ మనం సాధించింది 0. కేవలం అప్పు మాత్రం ఇవ్వడానికి కేంద్రం బాధ్యత వహిస్తుంది. వివిధ సంస్థల ద్వారా వచ్చేటటువంటి 15,000 కోట్లు సమీకరించుకునేందుకు కేంద్రం మనకు బాధ్యత మాత్రమే వహిస్తుంది, సంతకం పెడుతుందని చెప్పొచ్చు. అప్పు తెచ్చుకునే వాడికి అక్కడ సంతకం పెట్టే ఇంకొకరు సంతకం పెట్టినట్టుగా సెక్యూరిటీగా ఇక్కడ కేంద్రం ఆ పని చేస్తానని మాత్రమే చెప్పింది. అంటే వివిధ సంస్థలు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ కావచ్చు, వరల్డ్ బ్యాంక్ కావచ్చు, విదేశీ సంస్థలు ఇచ్చేటటువంటి రుణాలు కావచ్చు, వాటి ద్వారా 15,000 కోట్ల రూపాయలు అప్పులు తెచ్చుకోవడానికి అనుమతినిస్తోంది. ఎఫ్ఆర్బిఎం పరిధిలో మనం అప్పుల స్థాయికి చేరుకుంటున్నాం కాబట్టి ఆ పరిధిలో సాధ్యం కాదు. కాబట్టి ఇప్పుడు వివిధ సంస్థల ద్వారా అప్పులు తెచ్చుకోవడానికి చంద్రబాబు నాయుడు గారికి ఒక అవకాశం కల్పించేటటువంటి ప్రయత్నం మాత్రమే జరిగింది. కానీ ఎక్కడా కూడా ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి ఇంతమంది ఎంపీలను ఇచ్చినా సరే చంద్రబాబు నాయుడు గారు రాబట్టుకోలేకపోయారు. 15 పనికి మన సొంట ఈ ఎదవలు నిజంగా జర్నలిస్టులు కాదల్లో, ఈ ఎదవలు కన్నాలు వేసుకొని నిజంగా జర్నలిస్ట్గా చదివినట్టున్నాడు. కానీ ఈడంత లోపరేదానికి భూప్రపంచంలో ఎక్కడ చూడలేమేమో మనం. నేను ఎందుకు అంటున్నానంటే, ఇగో మన దేశ ఆర్థిక మంత్రి ఆవిడ మాటలు వినిపిస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future. 15,000 కోట్ల రూపాయలు మేము కేటాయించాము. విన్నావు కదా. మరి నువ్వు చెప్పు, నిన్ను ఏ చెప్పించో కొట్టాలి? నువ్వు మనిషివా పశువా? మనిషి పుట్టకే పుట్టావా నువ్వు? అసలు అంత నిస్సిగ్గుగా అంత పచ్చిగా అన్ని అబద్ధాలు మాట్లాడడానికి మీకు నోరు ఎలా అవుతుందో మాకు అర్థం కావట్లా. నిజంగా మీది మనిషి పుట్టక కాదు. ఇంత విషం కక్కేస్తున్నారంటే, అధికారం కోల్పోతే ఇంత విషం కక్కేస్తారా అనిపిస్తుందన్నమాట. నీకు అసలు బుర్రన పని చేస్తుందా అంటే అన్న నేడుతో కదా, నువ్వు అసలు మనిషి పుట్టక పుట్టావా? నిజంగా నాకు డౌట్, సందేహం కలుగుతుంది. ఒక పక్క నేషనల్ మీడియాలో కూడా చెప్తున్నారు, ఆంధ్రప్రదేశ్కి బడ్జెట్లో ఇవి కేటాయించారు, ముఖ్యంగా అమరావతి కోసం 15,000 కోట్ల రూపాయలు కేటాయించారు అని చెప్పేసి అని నేషనల్ మీడియాలో వార్తలు వస్తున్నా సరే, ఈ ఎదవ చెప్పేది ఏంటంటే ఇక్కడ ఆంధ్రప్రదేశ్కి ఏమీ రాలేదు, 15,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చుకోవడానికి సంతకాలు పెడుతున్నారని చెప్పి మాట్లాడుతున్నాడు వీడు. ఈ ఎదవల జర్నలిస్టులు, నేను చెప్పాను చాలా సందర్భాల్లో ఎవరిని తిట్టకూడదు, బాగా మాట్లాడదాం అని చెప్పి అనుకుంటా. అయితే వీళ్ళ చేసే విష ప్రచారానికి తప్పదు, ఇంకా వదిలేశారు, మొత్తం వదిలేశారు, సిగ్గు వదిలేసి ఇంత విష ప్రచారం చేస్తున్నారు అన్నమాట. వినండి ఫస్ట్, క్లారిటీగా వినండి. ఎదవలారా, మీరు అట్ట ఉండబట్టే కింద ఆ పోరంబోక ఎదవలను మీ కార్యకర్తలు ఆ గొర్రెలు అట్టగా తయారయ్యారు. సబ్జెక్టు పాడు లేకుంటాను. జగన్మోహన్ రెడ్డి అంతే, జగన్మోహన్ రెడ్డికి సగం బొర్ర అనుకుంటే మీకు పావు బొర్ర. మీరు జర్నలిస్టులు మైకని మీరు మళ్ళీ సాక్షిలో కూర్చొని పెద్ద ముద్ర మాటలు మాట్లాడతారు. చూడండి అక్కడ ఏముందో. పైగా ఒక ట్వీట్ ఒకటి వేసుకున్నారు, డీబీటీ పథకాలంట జగన్మోహన్ రెడ్డి మానసపుత్రికలంట.
వాటినే కేంద్రం అనుసరించేసిందంట. ఇది ఒక సెల్ఫ్ డబ్బా, చెప్పుకోవడానికి సిగ్గానా ఉండాలా, చెప్పుకోవడానికి సిగ్గానా ఉండాలి మనకి. ఇది మిమ్మల్ని అనుసరించేసిందా కేంద్రం? నిన్ను ఆదర్శంగా తీసేసుకుందా? నిన్ను ఆదర్శంగా తీసుకుంటే తెలుసుద్ది. ఇప్పుడు ఎన్ని వచ్చినాయి నీకు? 11 వచ్చినాయి. నీ పరిపాలన ఆదర్శంగా తీసుకుంటే చెప్పట్టుకుని అడుక్కుతున్నాను రాజకీయ పార్టీలు అన్నీ కూడా. అంత దరిద్రంగా ఉన్నావు అంటే నువ్వు బాగుపడిపోతావు, కానీ రాష్ట్రాన్ని నాశనం చేసేసి వీళ్ళ విష ప్రచారాలు ఇలా ఉంటాయన్నమాట. మా బోటోళ్ళు ఏదైనా మాట్లాడితే గొక్కెట్టి ఏడ్చేస్తారు. క్లియర్గా ఉంది కదా, అక్కడ క్లియర్గా చెప్పారు కదా, చాలా క్లియర్గా చెప్పారు కదా. మరి నీకు ఆవిడ ఎక్కడ చెప్పారు, నీకు ఏ విధంగా అర్థమైంది, నువ్వు అసలు విన్నావా లేదంటే బోగ్గడు ఎవడో ఉంటాడు ఆడిచ్చిన స్క్రిప్ట్ చదివేసావా? మరి నేనేమనాలి ఇంకా? పూర్తిగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ అవ్వకూడదు, పరిశ్రమలు రాకూడదు. మొన్న నేను చూసా, నారా లోకేష్ గారు ఒక ట్వీట్ వేశారు. బెంగళూరులో ఏదో కొత్త చట్టం తీసుకొచ్చారు. దానికి సంబంధించి అక్కడ ఐటీ కంపెనీలను ఉద్దేశించి నారా లోకేష్ గారు ట్విట్టర్లో ఒక రిప్లై ఇచ్చారు. దానికి ఇలా కౌంటర్గా ఏంటంటే, ఏపీకి రామాకండి, ఏపీలో పెట్టుబడులు పెట్టకండి అని చెప్పేసి అని వీళ్ళ కార్యకర్తలు మళ్ళీ కౌంటర్ దానికి. ఒక పక్క వీళ్ళేమో బడ్జెట్లో మనకి కేటాయించినా సరే కేటాయించలేదు, గుండు సున్నా అని చెప్పేసి వీళ్ళ విష ప్రచారం. ఏం చేద్దాం అనుకుంటున్నారు రాష్ట్రాన్ని? జగన్మోహన్ రెడ్డి సర్వనాశనం చేసి పెట్టేశాడు. ఇక మీరు తయారయ్యారు. ఇంకా తెల్లారిలైతే విష ప్రచారం. మరి నువ్వు నిజంగా నా నోటితో అన్నం తింటున్నావా లేదంటే అశుద్ధం తింటున్నావా మాకైతే అర్థం కావట్లేదు. కానీ నీ అంత పోరంబోకేదోని నా జీవితంలో ఎక్కడా చూసుండను. వేరే వాటిల్లో విష ప్రచారం చేశారంటే సరేలే అని చెప్పేసి అనుకోవచ్చు. అంత ఓపెన్ స్టేట్మెంట్ అది. దానిపైన కూడా వక్రీకరణ. మరి ఇంకెలా చూడాలంటే మీకు ఇంగ్లీష్ రాదనా లేదంటే భాష తేడానా లేదంటే జనాలు ఎవరికో కూడా ఇక్కడ భాష అర్థం కాదు కదా. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి తెలుగు తప్పితే వేరే భాష ఏమీ రాదు కదా. పార్లమెంట్లో ఏం జరిగిందో ఏంటో ఆవిడ ఏం మాట్లాడారు ఏంటో మనకు తెలియదు కదా. మన వాళ్ళు చూసినా కానీ అర్థం కాదు కదా. మనం ఏది మాట్లాడినా కానీ నడిచిపోతుంది. మనకు కొన్ని కుక్కలు ఉన్నాయి, పేటీఎం కుక్కలు. కళ్ళతో చూసింది కూడా అది తప్పు అంటే నమ్మేత్త గొర్రెలు. వాళ్ళని ఉద్దేశించి మాట్లాడుతున్నారా అనేది మాకు అర్థం కావట్లా. చదువుకుంటారా? ఇప్పుడు మా బోటలు మాట్లాడుతుంది వేరే. మేము పెద్ద చదువుకోలేదు కాబట్టి మా బోటలు మాట్లాడడానికి అది వేరే విధంగా ఉంటుంది. జర్నలిస్టు కదా, నీకు ఏం పోయే కాలం అని అడుగుతున్నాం మేము. ఏం పోయే కాలం రా? అంత విషయం కక్కాల్సిన అవసరం ఏముంది? ఇప్పుడు నా వీడియో ప్లే చేసి చూపించు. ఆ వీడియోని ప్లే చేసి చూపించు అక్కడ. ఇగో నిర్మలా సీతారామన్ గారు ఇలా అన్నారు, 15,000 కోట్ల రూపాయలు కేటాయించలేదు, 15,000 కోట్ల రూపాయలు సమకూర్చుకోవడానికి సంతకాలు పెడతానన్నారు. చెప్పు, చూపించు, ప్లే చేసి వినిపించు. ఏం బతుకురా నీది? అదొక బతుకా? నేను అడిగితే నీలాంటి ఎదవలను అసలు ఉపేక్షించకూడదు. అసలు కుక్కను కొట్టినట్టు కొట్టాలి అసలు లెక్కెత్తే. అదొక జన్మ పెంపకలోపమే అంతే. నువ్వు చదువుకో, నీకు చదువు నేర్పిన మాస్టర్ల లోపమో లేదంటే అది తప్పు అని చెప్పి నేను అన్నా, కానీ పెంపకలోపమే ఖచ్చితంగా. నోటంటే అంత పచ్చిగా అబద్ధాలు మాట్లాడతారంటే ఖచ్చితంగా పెంపకలోపం లేకుండా అలాంటి మాటలు మనం మాట్లాడలేము. ఒక ఇష్యూ ఉంది, బయట ప్రపంచానికి వాస్తవాలు తెలియదు. ఎవడి వర్షన్ వాడుకుంటుంది, నా వర్షన్ నాకు ఉంటుంది, ఇంకొకటి వర్షన్ వాడుకుంటుంది. సో నాకు అనిపించింది నేను చెప్తాను, ఇంకొకటికి అనిపించింది ఇంకొకటి చెప్తాడు. సో అందులో నేను తప్పు చెప్పొచ్చు, రైట్ చెప్పొచ్చు, ఎందుకంటే నాకు అనిపించింది నేను చెప్తాను కాబట్టి. బడ్జెట్లో దేశ ఆర్థిక మంత్రి క్లియర్గా చెప్తున్నా, అది దేశం మొత్తం విన్నా సరే లేదు అని చెప్పేసి వక్రీకరించి మాట్లాడుతున్నారంటే వీళ్ళు పెంపకలోపం అనాలా ఇంకేమనాలా అన్నట్టు నాకు అదే అర్థం కావట్లా. నేనైతే పెంపకలోపం అనే అంట. అదేదో అంటే డబ్బు కమ్ముడికి బుద్ధి మాట. జర్నలిజం అనే పదానికి ఇలాంటి పిచ్చినా కొడుకులు అందరూ కూడా కలంకోలు అంటారు అన్నమాట.